ఇక సంచలనం రేపుతోన్న ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పై ఆరోపణలు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రష్యన్ గర్ల్స్ తో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆయనకి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ దీని మీద మీకు? అంటే ఇది అఫ్ కోర్స్ బిల్ గేట్స్ ఖండించాడు. ఇది నేను ఎప్స్టీన్ తో స్నేహము చేయకపోవడం వల్ల కంటిన్యూ చేయకపోవడం వల్ల నా పైన కావాలని బురద చల్లుతున్నాడు అనేది బిల్ గేట్స్ ఆరోపణ. కానీ బిల్ గేట్స్ ప్రవర్తన పైన అనుమానాలు, ప్రశ్నలు మొదటి నుంచి ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ మిలిండా గేట్స్, బిల్ గేట్స్ కూడా విడాకులు తీసుకున్నారు. మీకు 1994 వాళ్ళ పెళ్ళి అయితే 27 years 2021 విడాకులు అయిపోయాయి. ఆ ఏజ్ లో 60 ఏళ్ళు దాటాక ఆ ఏజ్ లో విడాకులు తీసుకున్నప్పుడు కూడా మెలిండా గేట్స్ వైపు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇదే. బిల్ గేట్స్ కు ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు, అలాగే ఎప్స్టీన్ తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని అభ్యంతరం చెప్తూనే మెలిండా గేట్స్ విడాకులు ఇచ్చింది. సో అందువల్ల బిల్ గేట్స్ పర్సనల్ లైఫ్ పైన ఆ ప్రశ్నలు డెఫినెట్ గా ఉన్నాయి. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సహజంగా సమాజము ఒక రంగములో అద్భుతమైన విజయాలు సాధించిన వ్యక్తుల గురించి చాలా ఆదర్శంగా తీసుకుంటుంది. బిల్ గేట్స్ ఇస్ ఏ ఐకాన్ కదా, బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని చెప్పి పుస్తకం, ఆయన ఆటోబయోగ్రఫీ అనుకుంటా. అండ్ అసలు పుస్తకం అంటే మీకు ఆలోచనల వేగంతో వ్యాపారం చేయండి అని చెప్పాడు. సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్. సో మైక్రోసాఫ్ట్ అధినేత, సృష్టికర్త. సో ఆ టెక్నాలజీ రంగంలో బిల్ గేట్స్ ఈజ్ ఎ మార్వెల్ అండ్ అ వండర్. కానీ పర్సనల్ లైఫ్కి వచ్చే వరకు ఏంటంటే వారి వ్యక్తిగత ప్రవర్తన సమాజాన్ని అంగీకరించలేని స్థాయికి ఉండడం. అంటే చాలా మంది ప్రముఖుల జీవితాల్లో ఉండే డైకాటమీ. అంటే వారి పర్సనల్ లైఫ్, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ లోమో దే ఆర్ ఐకాన్స్, పర్సనల్ లైఫ్ లోమో చాలా డూబియస్ డిస్టింక్షన్ అంటారు ఇంగ్లీష్ లో, చాలా నీచమైనటువంటి స్థాయిలో ఉండడం. దీన్ని ఎలా చూడాలి? మహాకవి శ్రీశ్రీని ఒకప్పుడు ప్రశ్న అడుగుతారు, నీ కవిత్వం చూస్తే ఆవేశం వేస్తుంది, నీ జీవితం చూస్తే అసహ్యం వేస్తుంది. అంటే నా కవిత్వం నేనున్నంత తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటుంది, నా జీవితం నాతో అంతమవుతుంది. నేను సృష్టించిన అద్భుత సాహితీ సంపద ఉండగా నేను తాగిపడేసిన మందు సీసాల గురించి మీకు ఎందుకు అని అడిగాడు. బట్ అడగకుండా ఉండరు కదా. సో అది ఇంకా ఓన్లీ ఆయన మందు తాగడం గురించిన చర్చ, వేరేదేం లేదు. సో అందువల్ల ఇలా మీకు వ్యక్తిగత జీవితము, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, సొసైటీ ఎట్లుంటుందంటే తాము సెలబ్రిటీని బాగా భావించిన వ్యక్తి వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అదే సినిమా సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ సెలబ్రిటీస్ కానీ, టెక్నాలజికల్ సెలబ్రిటీస్ కానీ, ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే గొప్పవారు కూడా అధమ స్థాయికి దిగజారి వ్యక్తిగత జీవితంలో వ్యవహరించిన తీరు చూశాం. దీనికి ఏంది మరి రెండింటి విడగొట్టి చూడాలా అంటే చూడలేము. ఖచ్చితంగా ఒక రంగంలో ఐకానిక్ కంట్రిబ్యూషన్ ఉండి సమాజానికి ఆదర్శంగా ఉన్నవారు వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శంగా ఉండాలి. పర్సనల్ లైఫ్ ను, నా ప్రొఫెషనల్ లైఫ్ వేరు, మీరు ప్రొఫెషనల్ లైఫ్ నే పట్టించుకోండి, పర్సనల్ లైఫ్ ని చూడకండి అంటే అది కరెక్ట్ కాదు. పర్సనల్ లైఫ్ లో కూడా నువ్వు గొప్పవాని కాకపోయినా నీచుడుగా ఉండకూడదు కదా. సో అధమ స్థాయికి అయితే దిగజారకూడదు కదా. యూ షుడ్ అట్లీస్ట్ బి అన్ ఎవరేజ్ హ్యూమన్ బీయింగ్ కదా. లేదు నేను నా పర్సనల్ లైఫ్ నేను ఎలాగైనా ఉంటాను అంటే యు నో రైట్. ఎందుకంటే యొక్క ప్రజా జీవితంలో ఉన్న వారికి పర్సనల్ లైఫ్ పై కూడా 100% పేటెంట్ హక్కే ఉండదు. పర్సనల్ లైఫ్ ఇస్ ఆల్సో అండర్ స్క్రూటినీ, తప్పదు. అయితే అదే సమయంలో పర్సనల్ లైఫ్ లో ఉండేటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వారి ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్ తక్కువ అంచనా వేయకూడదు కూడా. ఇప్పుడు దాన్ని రెండింటి విడగొట్టి కూడా మనం అంచనా వేయాలి. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రవర్తనలో కూడా ఆదర్శంగా ఉండాలి అని మనం కోరుకోవాలి, ఉండాలి కూడా. ఉండనప్పుడు వారి వ్యక్తిగత ప్రవర్తనను ఖండిస్తున్న సమయంలో ఆయా రంగాలలో వారు చేసిన అద్భుతమైన సేవల్ని, కృషిని కాదనకూడదు కూడా. ఆ రకమైన క్లారిటీ కూడా మనకు ఉండాలి. బట్ అట్లీస్ట్ అయినా సెలబ్రిటీ చేసింగ్ ఉండే మన సమాజంలో, సెలబ్రిటీస్ ను దేవుడిగా భావించే మన సమాజ లక్షణంలో మీకు డెఫినెట్ గా సెలబ్రిటీస్ నీడ్ టు బి సెలబ్రిటీస్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో కదా.